ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మనకు బైబిలు మరి వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం చదువుతాను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడను కాక ఈ సందర్భము మరి అగ్రిప్ప రాజు ఎదుట పౌలు తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ఏ విధంగా మరి యేసు ప్రభువు ఆయన సంధించినాడు దమస్కు వెళ్ళే మార్గంలో, అట్లాగే ఏ విధంగా మరి ఆయన తనకు మరి పరిచర్య చేసడానికి కొరకు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని అంతా చెప్తూ, ఇటువంటి దర్శనం నాకు కలిగిందే, ఈ దర్శనానికి నేను అవిధేయుని కాలేను, ఎందుకంటే ఈ దర్శనం ద్వారా దేవుడు నాకు ఇది ఆజ్ఞాపించినాడో దాన్ని నేను నెరవేర్చడానికే నేను ఉంటున్నాను అనేటువంటి భావం ఇక్కడ మనకు ఉంది. కాబట్టి అవిధేయుడును కాక, కాబట్టి అవిధేయత అనేటువంటిది దేవుడు ఎప్పుడే కానీ మెచ్చడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అవిధేయతను మరి దేవుడు మెచ్చేవాడు కాదు, కానీ అయితే ఆయన ఎప్పుడు విధేయత చూపించాలనేటువంటి వాడు ఉంటున్నాడు. తన పిల్లలు తన పట్ల విధేయత కలిగిన వారుగా ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం. కాబట్టి నేను అవిధేయుడును కాను అంటే అర్థం ఏంటి? నేను విధేయుడుగా ఉంటాను అని. కాబట్టి ఈ విధేయత అనేటువంటి కార్యాన్ని ఆది నుంచి కూడా దేవుడు మరి తన ప్రజలకు బయలుపరుస్తూ వచ్చినాడు. చూడండి, ఇశ్రాయేల్ పక్షముగా దేవుడు నిర్గమకాండములో ఒక మాట చెప్తాడు. 26వ అధ్యాయము 16వ వచనం నుంచి, ఈ కట్టలను విధులను గైకొని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించున్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకునేవలను. విధేయుడిగా ఉండాలి. యెహోవాయే నీకు దేవుడైన ఉన్నాడు. నీవు ఆయన మార్గం నడిచి ఆయన కట్టలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువని నేను ఆయనతో మాట ఇచ్చితిని. కాబట్టి మోషే తన ప్రజలతో ఈ విధంగా చెప్తున్నాడు దేవుని ప్రజల ఎదుట. కాబట్టే తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి కలుగజేయనట్లు నిన్ను హెచ్చించుదని ప్రభు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞలు మనం గైకుంటామో ఆయన మనల్ని హెచ్చించుతాడు అనేటువంటి ఇశ్రాయేలుకి ఇక్కడ చెప్పే కార్యం. అదే నీకు నాకు బయలుపరచబడే కార్యం. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని ఆయన మాటలకు లోబడి ఆయన మాటల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ఆయన మనం హెచ్చించేవాడుగా ఉంటున్నాడు, ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి విధేయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే మనం చూస్తున్నాము, యెహోషువకు కూడా ఇదే మాట చెప్తాడు దేవుడు. మోషే అయిన తర్వాత యెహోషువ లీడర్గా అవుతాడు. అక్కడ యెహోషువకు చెప్పే మాట ఏంటంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింప తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. కాబట్టి దేవుడు ధైర్యపరుస్తున్నాడు ఇక్కడ యెహోషువను. మరి చూసినట్లయితే ఏం చేయాలా? ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు అంటే ధర్మశాస్త్ర గ్రంథం నువ్వు బోధించాలని, వాటన్నిటి ప్రకారం చేయుటకు, బోధించడం మాత్రమే కాదు చేయుటకు సిద్ధపడాలా. అంత మాత్రమే ధ్యానించిన ఎడలా ఏం చేస్తానంటాడు? వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు, దివారాత్రము ధ్యానించేవాడు నీటి కాలువ నాటబడిన చుట్టూలే ఎల్లప్పుడూ చిగురించేవాడుగా ఉంటాడు, పచ్చగా ఉంటాడని మరి 1వ కీర్తనలో మనం చూస్తున్నాం. కాబట్టి అంటే ఏ ప్రాస్పరస్ లైఫ్, సమృద్ధి అయిన జీవం ఉంటుంది ఎప్పుడు ఆయన ఆజ్ఞలకు లోబడి దాని ప్రకారం మనము నడుచుకున్నట్లయితే. అందుకే యెహోషువను కూడా ధైర్యపరుస్తున్నాడు. ఇంకా మరి వాగ్దాన దేశం స్వతంత్రించుకునే దానికి మునుపు వీళ్ళందరినీ తొడుగుని పోవాలంటే ఏముండాలో వాళ్ళలో మరి నీ యొక్క నా ఆజ్ఞలు అక్కడ నెరవేర్చ అది కొరకే. కాబట్టి ఈ మాట చెప్పి నిబ్బరముగిలి ధైర్యంగా ఉండుకుము, దిగులు పడకము, నీవు నడుచు మార్గంతో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. కాబట్టి ఆయనకు విధేయులమైనట్లయితే ఆయన మన మార్గములు తోడుగా ఉంటాడు. మరి సమూయేలు రాసేటప్పుడు 1వ సమూయేలు గ్రంథంలో ఇక్కడ ఈ విధేయతనిది తప్పిపోయినట్టు ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. మొట్టమొదటి మరి ఇశ్రాయేలుకు రాజు సౌలును ఏర్పరచుకున్న దేవుడు మరి సౌలు దగ్గర ఈ విధేయతను ఎదురు చూశాడు. అయితే సౌలు లేకుండా అవిధేయుడైపోయినాడు. కారణం ఏంటంటే మరి అక్కడ చూస్తుంటున్నాము, దేవుడు ఆజ్ఞ ఇచ్చింది ఏంటంటే మరి నీవు ఏం చేయాలా చూస్తున్నావు. చూడండి, మరి 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి శత్రువుల మీదకి
అమాలేకుల మీద యుద్ధానికి పోయి వాళ్ళందరినీ సంహరించాలి, ఏది మిగలకుండా నాశనం చేయాలంటాడు. రైట్, అట్లనే పోయి చేస్తాడు, అన్నీ నాశనం చేస్తాడు. అయితే కొన్నిటి మాత్రం అట్లాగే ఉంచుతాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి, ఏంటి చేసినావు సౌలా, నువ్వు దేవుని మాట ఏం లేదంటే, నేను విన్నాను, అంతా చేశాను, చెప్పినట్లు చేసేసాను, అన్నిటిని నిర్మూలం చేసేసాను. మరి కొంచెం మేము ఏదో కేకలు వినిపిస్తున్నవి, మేకలు కూరలు అంటే, అవి శ్రేష్టమైనవి, దేవుని కొరకు నేను బలిగా వచ్చు. ఎవరు కోరాడు నిన్ను? దేవుడు ఏం చెప్పాడు? అన్నీ అన్నాడు. అన్నీ అన్నప్పుడు ఆయన మాట అంతే అది. అయితే అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? మాట వినకుండా చూసినట్టయితే నీవేమంటున్నావు? బలులు అర్పిస్తున్నాడు, దాంట్లో ఆయన సంతోషపడునా? ఆలోచించు. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనటయు, పొట్టేళ్ళ క్రొవ్వును అర్పించడం కంటే మాట వినటయు శ్రేష్టము. కాబట్టి దేవుని మాటకు లోబడుట, వినుట, అనుసరించుట అనేటువంటిది నీ బలి, నీ త్యాగం కంటే అన్నిటికంటే శ్రేష్టము. తిరుగుబాటు చేయట మరి సోది చెప్పుటను పాపంతో సమానం, మూర్ఖత్వం. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే మరి ఆయన సంతోషించడు, అవిధేయుల పట్ల ఆయన సంతోషించడు. బలిని కోరను కానీ నేను ఏమంటున్నాడు ఇక్కడ మరి చూసినట్లయితే ఆజ్ఞకు లోబడితే కోరుచున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఏదో మనం దేవునికి ఇస్తుంటున్నాము, మనం దేవుని కొరకే మనము మరి కానుకలు ఇస్తున్నాము, అది ఇస్తున్నామని కొంతమంది తృప్తి పడతారు. అది దేవుడు అడగలేదు. ఏది ఆయన దేవునికి మన డబ్బులు ఎందుకు? భూమిని సమస్తము దాంట్లో ఉన్న వారిని, ఆకాశం భూమిని అన్ని సూచించిన వారికి మరి మన యొక్క ధనం అవసరం లేదు. కాబట్టి మొదట నీ హృదయంలో ఆయనకు ప్రతిష్టత చేయి, నీ హృదయంతో ఆయన నమ్ము, విశ్వసించి నడు, ఆ ప్రకారంగా అది శ్రేష్టమైంది. నీ బలి, నీ యొక్క దాన ధర్మాలు అక్కర్లేదు. అందుకొరకే విధేయత చూపించుట అనేటువంటి, విధేయతలు ఏంటైతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేమంటాడు. చూడండి యేసు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో ఏమంటాడు ఇక్కడ? ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకంలో నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. కాబట్టి తండ్రి చిత్త ప్రకారము, తండ్రి మాట ప్రకారము లోబడి దాని ప్రకారం చేయవాడు పరలోక రాజ్యం. ఉత్తిగా నేను ప్రభు అంటే మీరు మరి లోబడకుండా అటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశం కూడా లేదు అనేటువంటి కార్యాన్ని మనము చూస్తుంటాం అన్నమాట. కాబట్టి ప్రియమైన వారలారా, మరి బలి అర్పించడం కంటే లోబడుట శ్రేష్టము అనేటువంటి కార్యాన్ని. అట్లాగే మరి అపోస్తలులు కూడా ఆది దినాల్లో సంఘం మీద ఎంతో మరి ప్రెషర్ ఏర్పడినది. పేతురు యోహాను మీద ఎంతో ప్రెషర్ ఏర్పడినది. అప్పుడు చూడి 5వ అధ్యాయంలో మరి ఒక సభ ఎదుట ఈడ్చుకొని పోతుంటున్నారు. ఎందుకు? యేసు ప్రభువుని గురించి చెప్తుంటున్నారు కాబట్టి 5వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట చూడండి. 27వ వచనంలో రైట్, వారిని తీసుకుని వచ్చి సభ నిలబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, ఈ నామను బోధింపకూడదని మీకు ఖండితంగా ఆజ్ఞాపించలేదా అని పేతురు యోహానుతో చెప్తున్నాడు. ఇదిగో మీరు యెరూషలేము మీ బోధతో నింపి ఉన్నారు, ఈ మనుషుని యొక్క హత్య మా మీద తేవాలని ఉద్దేశించున్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మీరు దోషులు అనేటువంటి విధంగా చెప్తున్నాడు. అప్పుడు ఏమంటున్నారు చూడండి, వారు భయపడకుండా ఏమంటారు? అందుకు పేతురు అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడను కదా అని వారు చెప్పేసినారు స్టేట్మెంట్ అది. కాబట్టి మనుషులకు లోబడేది కాదు, దేవునికి మనకు లోబడాలి, ఆయన వాక్యానికి మనం లోబడాలి. అందుకొరకే ఇక్కడ ఏమంటాడు? అగ్రపరాజు అయితే నాకే అంటే ఒక ధైర్యం. ఎట్లాగంటే నాకు దేవుడిచ్చిన దర్శనానికి నేను అవిధేయంలో ఉండలేను రాజా అంటాడు. కాబట్టి నేనట్లా ధైర్యంగా చెప్పగలమా? దేవుడు నన్ను పిలిచిన పిలుపుకు, నాకు ఇచ్చిన రక్షణకు నేను అవిధేయుడిని కాకుండా అందరి సందర్భాల్లో అందరి ఎదుట ధైర్యంగా ఉండగలవా? ఆ విధంగా ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయాలి.